ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్న ఎత్తుగడ ఇలా బీసీ బిల్లు పెట్టి తర్వాత వర్గీకరణకు సంబంధించిన అంశం తెర మీదకి తెచ్చి ఆ వర్గాల నుంచి ప్రేమ వస్తుంటే ఒక సమస్య తెచ్చింది. ఇలా సన్నబియ్యం అనేది మీ ముఖానికి మరి ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, సన్నబియ్యం అనేది తెచ్చి చేతనైందా? వెనకటికి ఎన్టీఆర్ గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు అని అంటే, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 రూపాయికి ఇచ్చిందంటే, ఇప్పుడు సన్నబియ్యం అనేది ఒక చరిత్ర. ఎప్పుడో వెనకటికి సన్నబియ్యం తింటే అదొక పెద్ద గొప్ప అనే స్థితి నుంచి అలా పేదోడికి సన్నబియ్యం తెచ్చిపెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో దాదాపు మీరు ఏ కోశాన బడుగుల గురించి ఆలోచించలేదు. బీసీ బిల్లును తీసుకొచ్చినాం, దానికి మీకు మద్దతు చేతగాలే. కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటారు, ప్రాపగండా టీమ్గా మారిపోయింది. బీఆర్ఎస్ బిల్లారంగాలు, బీజేపీ బిల్లారంగాలు. మీతో వచ్చేది సచ్చేది ఏమీ లేదు, ప్రజలకు ఏమీ లేదని తెలిసిపోయింది. ఏ పనైనా సరే ఓన్లీ అబద్దాలు ఆడుతూ బతకాలని ఆలోచించే మీలాంటి బతుకులు ఎవరు పట్టించుకోరు. ఈ అక్క కొత్తగా వచ్చింది, ఇప్పుడు పూలే విగ్రహం పెట్టాలి, పూలే జయంతిలోగానే అని. పూలే విగ్రహం పెట్టడం కాదు, పూలే ఆశయ సాధన కొరకు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. డెఫినెట్ గా రేపటి రోజున బీసీల యొక్క న్యాయమైన హక్కులన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది.